ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రోగ్రామింగ్ విత్ ఆర్ఎస్. చాలా రోజుల నుంచి వెయిటింగ్ అండి. దిస్ ఈస్ వెరీ వెయిటింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ JNTH. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ 6 క్రెడిట్ ఎగ్జెంప్షన్ అనేది నేను ఆల్రెడీ కామెంట్లో కూడా కామెంట్ ఏరియాలో కూడా నేను కామెంట్ చేస్తున్నాను. లైక్ విల్ గెట్ విత్ 3 to 2 days అని చెప్పి ఆల్రెడీ పేపర్లో వచ్చింది. సో ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ క్రెడిట్స్ది ఈరోజు JNTH నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. Please share this information to all of your friends, and please like this video if you really like this video. So now come on to the first information. Like ఈ లెటర్స్ అన్నీ ఆల్రెడీ వచ్చినవే. సో ఈ మీటింగ్ అయితే జరిగింది ఆన్ 11/11/2020. ఆఫ్టర్ దట్ దే హ్యావ్ ప్రిపేర్డ్ ఎ లిస్ట్ అండ్ దే హ్యావ్ సెండ్ ద ఇన్ఫర్మేషన్ టు ద కాలేజెస్. దీని ప్రకారం చూసుకుంటే 3 కాలేజెస్ లిస్ట్ ఉన్నాయండి. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా నేను తీసుకొని చెప్తాను. సో వై యువర్ నెంబర్ ఈజ్ నాట్ ఇన్ దట్ లిస్ట్ అండ్ వై యువర్ నెంబర్ ఈజ్ ఇన్ దట్ లిస్ట్. ఆ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేవా అనేది, ఎందుకు ఉన్నాయి ఎందుకు లేవా అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది డెఫినెట్లీ. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ 3 లిస్ట్. గ్రేస్ మార్క్స్తో ఒక లిస్ట్. గ్రేస్ మార్క్స్ అంటే 10 మార్కుల వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే PCCMM వచ్చే ఛాన్సెస్ ఎంతమందికి ఉంది అనేది ఒక లిస్ట్. క్రెడిట్ ఎగ్జెంప్షన్ అంటే ఓన్లీ సబ్జెక్టులు వదులుకుంటేనే, 2 సబ్జెక్టులు వదులుకున్నా, 1 సబ్జెక్ట్ వదులుకున్నా, అంటే 6 క్రెడిట్స్ వరకు వదులుకుంటే ఎంతమంది ఎలిజిబుల్ అవుతారు PCCMM కావడానికి, రిసీవ్ చేసుకోవడానికి అనేది అది ఇంకొక లిస్ట్. అండ్ గ్రేస్ మార్క్స్ ఫాలోడ్ బై క్రెడిట్ ఎగ్జెంప్షన్ అంటే గ్రేస్ మార్క్స్ని యూస్ చేసుకొని క్రెడిట్ ఎగ్జెంప్షన్ని యాడ్ చేసుకుంటూ, అంటే 1 సబ్జెక్ట్ కానీ 2 సబ్జెక్టులు కానీ వదులుకొని ప్లస్ గ్రేస్ మార్క్స్ని యూస్ చేసుకొని PCCMM పొందగలిగేవారు. ఈ 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ అండి. ఇక్కడ ఈ గ్రేస్ మార్క్స్ ఫాలోడ్ బై క్రెడిట్ ఎగ్జెంప్షన్ అంటే సపోజ్ నాకు 4 సబ్జెక్టులు ఉన్నాయి. ఆ 4 సబ్జెక్టులలో 2 సబ్జెక్టులు 3 క్రెడిట్స్ ఉన్నాయి. అండ్ 2 సబ్జెక్టులలో 5 మార్క్స్ కానీ 6 మార్క్స్ కానీ 9 మార్క్స్ కానీ అలా ఎలిజిబిలిటీ ఉన్న లిస్ట్ అనేది ఇచ్చున్నారండి. ఈ 3 లిస్ట్ నేను ఎగ్జాంపుల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నౌ దిస్ షీట్స్ హ్యావ్ బిన్ సెండ్ టు ద రెస్పెక్టివ్ ప్రిన్సిపల్స్. ఆల్రెడీ కాలేజెస్లో లిస్ట్ ఆల్రెడీ ఉన్నాయి. ఎవరైనా ఏదైనా కాలేజీలో రాకపోతే యూ కెన్ కాంటాక్ట్ యువర్ కాలేజ్ ఇన్ఛార్జెస్ సో దట్ దే విల్ ప్రొవైడ్ ద లిస్ట్. ఆ లిస్ట్ అనేది ఆల్రెడీ అవైలబిలిటీలో ఉంది. ప్లీజ్ చెక్ యువర్ నెంబర్. ఇప్పుడు ఈ 3 కేటగిరీస్లో ఏం చేయాలి? దే హ్యావ్ టు స్టూడెంట్స్ లైక్ ఈ ఒక 3 టైప్స్ ఆఫ్ ఫామ్స్ ఉన్నాయండి. ఆ ఫామ్స్ని ఫిలప్ చేసి ప్రిన్సిపల్ అండర్ సైన్ చేసుకొని లెటర్ హెడ్ మీద ఎన్క్లోజ్ చేసి అప్లికేషన్ కనుక సెండ్ చేస్తే DE ఆఫీస్, డైరెక్టర్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫీస్ పంపిస్తే వాళ్ళు ఆ ఎలిజిబిలిటీ ఈ లిస్ట్లో నెంబర్ ఉంటే చెక్ చేసి దే విల్ డూ ద లైక్ ప్రాసెస్. అంటే మీ PCCMM అనేది రీజనరేట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ గ్రేస్ మార్క్స్ ఏదైతే ఉందో ఇక్కడ, ఈ గ్రేస్ మార్క్స్ అంటే ఫస్ట్ కేటగిరీ గ్రేస్ మార్క్స్ అయితే కంపల్సరీ మెమో అటాచ్ చేయాలి, ఒరిజినల్ మెమో అటాచ్ చేయాలి. అండ్ ఈవెన్ గ్రేస్ మార్క్స్ ఫాలోడ్ బై క్రెడిట్ ఎగ్జెంప్షన్, దీనికి కూడా కంపల్సరీ మార్క్స్ మెమో అటాచ్ చేయాలి. నేను ఏమేమి కావాలనేది రిక్వైర్మెంట్స్ ఇంకా ఉండే డౌన్లోడ్ చూస్తాను. సో ఇంకోటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ స్పెల్ 2 అండ్ స్పెల్ 3 అండ్ 4 to RCRV ఆర్ ఛాలెంజింగ్ వాల్యుయేషన్. ఇది ఏదైతే ఇవన్నాయో ఇవన్నీ నల్లిఫై అయిపోతాయి. ఎందుకంటే మీరు ఆల్రెడీ అండర్టేకింగ్ పెడుతున్నారు, నేను ఇంకా ఎగ్జామ్స్ ఏమీ రాయను, నాకు PCCMM ఇచ్చేసేయండి అని చెప్పి మీరు అండర్టేకింగ్ ఇస్తున్నారంటే దాని మీనింగ్ ఏంటంటే ఇంకా నేను ఏ ఎగ్జామ్స్ని రాయను, అంటే ఈ రాసిన ఎగ్జామ్స్ కూడా నన్ను కన్సిడర్ చేయొద్దు, ఈ రాసిన ఎగ్జామ్స్ నాకు కన్సిడర్ చేయొద్దు అని మీరు జస్ట్ యు ఆర్ గివింగ్ ఏ కన్ఫర్మేషన్. మీరు పర్సంటేజ్ను చూసుకునేటప్పుడు మీరు చూసుకోకుండా సబ్మిట్ చేశారు అంటే పర్సంటేజ్ మాత్రం డౌన్ గ్రేడ్ అయిపోతుంది ఇఫ్ యూ హ్యావెంట్ సబ్మిటెడ్ ప్రాపర్లీ.
ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అది మీరు కన్ఫామ్గా చూసుకొని అప్లై చేయాల్సి వస్తుంది. సో అండ్ PCCMM అనేది జనరేట్ అయిపోతుంది. రేపటి నుంచి అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తాను కాబట్టి ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ఈవెన్ ఫర్ ద కాలేజ్ ఫ్యాకల్టీ కూడా ఇట్స్ చాలా ఇంపాసిబుల్ అండి ఒకే రోజులో ప్రాసెస్ చేయడం అనేది. సో డూ యువర్ లైక్ ఒకేసారిగా వెళ్ళకుండా లైక్ ప్లాన్ యువర్ సెల్ఫ్ సో దట్ దీనికి లాస్ట్ డేట్ అంటూ లేదు. there is no last date for grace marks. Many times this question is చాలా మంది అడిగారు ఈ క్వశ్చన్కి లాస్ట్ డేట్ అంటూ ఏమీ లేదు. బట్ ఓన్లీ ద థింగ్ ఈస్ అండర్టేకింగ్ కూడా లాస్ట్ డేట్ లేదు, గ్రేస్ మార్క్స్ కూడా లాస్ట్ డేట్ లేదు, అండ్ బోత్ గ్రేస్ విత్ అండర్టేకింగ్ కూడా లాస్ట్ డేట్ లేదు. కాకపోతే అట్ ద ఎర్లియస్ట్ యూ కెన్ అప్లై. మీకు ఎంత ఎర్లీగా అప్లై చేసుకుంటే అంత ఎర్లీగా వస్తుంది. సో ఇక్కడ చూడండి సెపరేట్ ఫామ్ 5 అనేది లైక్ ఇట్స్ ఫర్ ఎగ్జామ్షన్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్కి అండ్ మా మార్క్స్ షెల్ బి యాడెడ్ టు 10 మార్క్స్. ఈ 10 మార్క్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటున్నారు ఫర్ బీటెక్, ఫర్ బీఫార్మసీ, ఫర్ lateral entry 7 మార్క్స్ అండ్ బీఫార్మసీ 8 మార్క్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అండ్ ఆల్ ద సెమిస్టర్ గ్రేడ్ మార్క్స్ మంత్ స్పెసిఫై ద లిస్ట్ అప్లోడెడ్ టు ద పోర్టల్ టుడే. ఇప్పుడు ఈ లిస్ట్ అనేది ఆల్రెడీ ఇచ్చేసారు. ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నారో నియర్ బై మార్క్స్ ఉన్నాయో లైక్ ఆ లిస్ట్ అంతా JNT వాళ్ళు ఇచ్చేస్తున్నారు. సో నెక్స్ట్ దోస్ హూ సీక్ ఓన్లీ క్రెడిట్ ఎగ్జెంప్షన్. ఇక్కడ చూడండి ఫస్ట్ లిస్ట్ ఈజ్ ఫర్ గ్రేస్ మార్క్స్కి ఉన్న వాళ్ళు ఫామ్ 5 ఫిలప్ చేయాలి. అండ్ ఎన్ని మార్కులు అనేది స్పెసిఫై చేసి లైక్ మ్యాక్సిమం మార్క్స్ ఇస్ 10 అనేది స్పెసిఫై చేసి సబ్మిట్ చేయాలి. అండ్ ఆల్ సెమిస్టర్ గ్రేడ్ మార్క్స్ మెమో ఏదైతే మెమోస్ ఉన్నాయో గ్రేస్ మార్క్స్ అంటే ఆ లిస్ట్లో ఇచ్చిన ఏదైతే లిస్ట్లో ఉన్నాయో ఆ మెమోస్ ఆ మంత్ అండ్ ఇయర్ మెమోస్ సబ్మిట్ చేయాలి. then only they will modify and they will regenerate that particular marks memo, and along with that you will get PCCMM. దానికి PCCMM కూడా జనరేట్ అయిపోతుంది. నెక్స్ట్ క్రెడిట్ ఎగ్జామ్షన్ ఉన్న వాళ్ళు ఫామ్ 6ని ఫిలప్ చేయాలి. అండ్ ఏదైతే తక్కువ క్రెడిట్స్ ఉన్నాయో 1 or not more than 2 సబ్జెక్ట్స్ అండ్ క్రెడిట్స్ అంటే ఏదైతే 6 క్రెడిట్స్ వరకు ఉన్న సబ్జెక్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో మీ ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో ఆ లిస్ట్ ఆ పేర్లు స్పెసిఫై చేసి సబ్మిట్ చేస్తే మీకు PCCMM అనేది జనరేట్ అయిపోతుంది. బట్ సిన్స్ ద స్టూడెంట్ సెక్యూర్స్ 186 క్రెడిట్స్, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఫెయిల్ అయి ఉంటాడు కాబట్టి మీ క్రెడిట్స్ 186 క్రెడిట్స్ అనే స్పెసిఫై చేస్తారు. ఎందుకంటే దట్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ క్రెడిట్ ఎగ్జెంప్షన్. బట్ నార్మల్గా పాస్ అయిన వాళ్ళకి 192 క్రెడిట్స్ అనేవి ఉంటాయి. దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. నెక్స్ట్ ఇంకొకటి చూడండి బోత్ క్రెడిట్ మార్క్స్ విత్ గ్రేస్ మార్క్స్ విత్ క్రెడిట్ ఎగ్జెంప్షన్. ఇప్పుడు ఫామ్ 7ని ఫిలప్ చేయాలి అండ్ ఈ రెండు ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ వన్ ఈజ్ అంటే ఏదైతే మార్క్స్ మెమో ఉన్నాయో ఆ మార్క్స్ మెమో స్పెసిఫై చేయాలి. అండ్ క్రెడిట్ ఎగ్జామ్ ఎన్ని సబ్జెక్టులు వదిలేసుకుంటున్నా అది కూడా స్పెసిఫై చేయాలి. ఈ రెండు కలిపి ఈ థర్డ్ వానికి క్రెడిట్ విత్ ఎగ్జామ్షన్ వస్తున్నాయి. సో ఈ రెండు కేసెస్ కంబైన్ చేస్తే ఈ కేసు అండి. సో ఇక్కడ వెరీ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. లైక్ ఇట్స్ వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్ టు దట్. అండ్ ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను. సో హియర్ దే హ్యావ్ ప్రొవైడెడ్ 3 lists: grace, undertaking, grace with undertaking. So grace undertaking, sorry, grace. ఓకే, ఇక్కడ చూడండి ఒక స్టూడెంట్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఇట్ ఈస్ ఫర్ గ్రేస్ మార్క్స్. హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ గ్రేస్ మార్క్స్ ఇన్ పర్టికులర్ సబ్జెక్ట్ ఇన్ 4-2 రెగ్యులర్లో ఈ సబ్జెక్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. దట్ ఈస్ 9/2020. అండ్ ఈవెన్ 3-2 దిస్ పర్టికులర్ స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ like 12/2019 in Java programming. So in this attempt, so ఈ గ్రేస్ మార్క్స్కి అప్లై చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ మెమో కంపల్సరీ సబ్మిట్ చేయాలి.
this particular memo you need to submit for grace marks, then only they will regenerate, and along with the PCCMM this particular memo will come. That you should keep in mind. This particular instance ఏదైతే 12/2019 అంటే December 2019 మార్క్స్ మెమో అనేది మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సినారియో దట్ ఈస్ గ్రేస్ మార్క్స్. ఇది ఓకే, ఏదైతే సబ్జెక్ట్ ఉందో కంపల్సరీగా ఆ మార్క్స్ మెమో అనేది పెట్టాల్సి వస్తుంది. రైట్. ఇంకా 4-2 అయితే లైక్ యూనో 4-2 అయితే ఓవరాల్ అంటే ఓన్లీ జెరాక్స్ పెడితే సరిపోతుంది అంటున్నారు. బట్ యూ హ్యావ్ టు like only for the grace you can apply, otherwise you have to attach the last memo, right? Next, undertaking anedi, like you should keep this information, you should write దీనికి మార్క్స్ మెమో అవసరం లేదు. సో మార్క్స్ మెమో అవసరం లేదు. దట్ ఏదైతే ఈ సబ్జెక్టులు వదిలేసుకుంటున్నానని చెప్పి జస్ట్ స్పెసిఫై చేయాలి. that you need to specify this two, like I am leaving these two అని చెప్పి, and you need to do the undersign. and ఇది చూడండి like 8/2019, so last year 8th month, లైక్ సో ఇక్కడ ఈ మంత్ అండ్ ఇయర్లో మీరు స్పెసిఫై చేస్తారు. లైక్ హియర్ ఈ రెండు సబ్జెక్ట్స్ స్పెసిఫై చేస్తే సరిపోతుంది అండర్టేకింగ్కి. అండ్ నెక్స్ట్ గ్రేస్ విత్ అండర్టేకింగ్. Grace with undertaking law, here like this particular student is eligible for applying grace as well as undertaking. like ఇక్కడ చూడండి 4 సబ్జెక్టులు ఉన్నాయి. 4-1 4-2లో 4-1లో ఒక సబ్జెక్టు, 4-2లో ఒక సబ్జెక్టు, 3-2లో ఒక సబ్జెక్ట్ అండ్ 4-2లో ఒక సబ్జెక్ట్. అలాంగ్ విత్ దిస్ టోటల్ 4 సబ్జెక్ట్స్ 2 సబ్జెక్ట్స్ వదులుకోవచ్చు, 2 సబ్జెక్టులు గ్రేస్ మార్క్స్తో యాడ్ చేసుకొని హీ కెన్ అప్లై ఫర్ గ్రేస్ విత్ అండర్టేకింగ్. సో ఇక్కడ దెర్ ఇస్ ఏ like which one is a grace marks and which one is a credit exemption, and there is no clarity. like still the clarity it has to produce by the JNTUH. let we see. and ఇంకొకటి కొంతమంది నెంబర్స్ రాలేదు. ఎందుకు రాలేదు? రీజన్ ఈస్ యు ఆర్ నాట్, సపోజ్ నాకు 4 సబ్జెక్టులు ఉన్నాయి, 4 సబ్జెక్టులో గ్రేస్ మార్క్స్ ఎందుకు రాలేదు అంటే మీకు 5 అంటే 10 మార్క్స్ కాబట్టి 2 5 మార్క్స్ కానీ 6 4 మార్క్స్ కానీ 1 9 మార్క్స్ కానీ అలా కాంబినేషన్లో వస్తే తప్ప మీరు ఈ 4 సబ్జెక్ట్స్కి ఎలిజిబుల్ కారు. లైక్ హీఈస్ ఇక్కడ ఈ నెంబర్ చూసుకుంటే హీఈస్ ఎలిజిబుల్ ఫర్ దిస్ 2 సబ్జెక్టులు 6 4 4 ఆ నియర్ బై వచ్చి పాస్ అయిన అతను కాబట్టి అతను ఈజ్ ఎలిజిబుల్ ఫర్ గ్రేస్ విత్ అండర్టేకింగ్. సో కొంతమందికి ఒక సబ్జెక్ట్ ఉండి కూడా దే మే నాట్ లైక్ 3 సబ్జెక్టులు ఉండి కూడా దే మే నాట్ ఎలిజిబుల్ ఫర్ గ్రేస్ విత్ అండర్టేకింగ్. ద రీజన్ ఈస్ మీరు ఆ 3 సబ్జెక్టులలో ఏ సబ్జెక్టు కూడా 10 మార్క్స్ కంటే అంటే మీకు ఆ పర్టికులర్ ఎగ్జామ్లో 16 కంటే తక్కువ వచ్చి ఉంటాయి, అంటే 15 కంటే తక్కువ వచ్చి ఉంటాయి. సో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ పర్టికులర్ గ్రేస్ విత్ అండర్టేకింగ్. సో ఈ చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి స్టిల్. లైక్ ఫర్ ద నెక్స్ట్ సిరీస్, ఈ సిరీస్కి ఎలా మార్క్స్, వెదర్ దే ఆర్ గోయింగ్ టు గివ్ మార్క్స్ ఆర్ వెదర్ దే ఆర్ గోయింగ్ టు గివ్ అగైన్ ద లిస్ట్. లైక్ లెట్ వి సీ. ప్రస్తుతానికైతే వచ్చిన లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. డెఫినెట్లీ యూ నీడ్ టు చెక్ లైక్ ద పాసిబిలిటీ అండ్ అప్లై ఫర్ ద గ్రేస్ మార్క్స్ ఎట్ ద ఎర్లియస్ట్ బిఫోర్ చెకింగ్ ఆల్. అంటే మీ గ్రేడ్ కానీ మీ పర్సంటేజ్ తగ్గిపోతుందా లేదా అనేది చెక్ చేసుకొని, అండ్ మీ మార్క్స్ మెమోలో 186 స్పెసిఫై చేస్తే మీకు ఏమైనా ఇష్యూ కాదా అనేది ఒకసారి ఆలోచించుకొని, అండ్ యూ షుడ్ అప్లై ఫర్ దట్ క్రెడిట్ ఎక్సెంప్షన్. లేదు నాకు అన్నీ పాస్ అయితేనే నేను పాస్ అవుతాను, జస్ట్ యూ హ్యావ్ టు వెయిట్. డోంట్ గో అండ్ అప్లై ఫర్
గ్రేస్ మార్క్స్ ఆర్ అండర్టేకింగ్ ఆర్ క్రెడిట్స్ విత్ సో గ్రేస్ మార్క్స్ వాళ్ళకి క్రెడిట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓన్లీ అండర్టేకింగ్ పెట్టిన వాళ్ళకే ఎగ్జామ్షన్ అనేది పెట్టిన వాళ్ళకే 186 కానీ 189 క్రెడిట్స్ కానీ స్పెసిఫై చేస్తారు 3 కాబట్టి. అదర్వైజ్ 4 క్రెడిట్స్ ఉన్నప్పుడు 4 క్రెడిట్స్ సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్కి మాత్రమే చూపిస్తారు, రైట్? సో దిస్ ఈజ్ like if you have any queries, you can ping me in the comment area. And thanks for watching, and please subscribe my channel if you are watching for the first time, and please share this information to all of your friends, and please like this video if you really like this video. Still, if you have any doubt, you can ask me, and the process is going to start from tomorrow onwards. Thank you all of you.